యేసు ప్రభు చేసిందంటే నీ శిక్ష నా శిక్ష ఆయన భరించాడు, నీకు బదులుగా నాకు బదులుగా. మీరు చూడండి, సిలువ, చేతుల్లో మేకులు, తలలో ముండ్ల కిరీటము, హృదయంలో ప్రక్కలో బళ్ళెము, కాళ్ళలో చీలలు కుట్టించుకున్నాడు. ఒక ఆయన అన్నాడు, చేతగానోడు దేవుడు అన్నాడు నన్ను. ఒరే పిచ్చాడా, నీకు సరిగా అర్థం కాదరా అన్న. ఎట్లా అర్థం కాదు నాకు అన్నాడు. నువ్వు చూడు, పంది దగ్గర బిల్లిల్లి అని చెప్పని పిల్లను గురో ఊదు, పంది ఏం చేస్తుంది అన్న. ఆట ఆడుతా, అది నీ మీద పడుతుంది, దానికి అర్థం కాదు. ఆ బిల్లిల్లిని ఏడ నువ్వు వాడాలే, తాచుపాము దగ్గర బిల్లిల్లి అని చెప్పనంటే అది పడగెత్తాడుతుందిరా. పాము భాష కుక్కకు అర్థం కాదు, కుక్క భాష పాముకు అర్థం కాదు. దేవుని భాష దేవుని బిడ్డకు అర్థమవుతుంది. నీకేం తెలుసు? ఆయన ఎందుకు చేతగాని వాడై, ఎందుకు శిక్ష భరించి రక్తంగా చనిపోయి లేచాడంటే నీ కొరకు నా కొరకే. ఇప్పుడు తండ్రి గారు బిడ్డకు ఆ రోత, ఆ మురికంతా అంటుకున్నప్పుడు పోయి చేత్తో ఏం చేస్తాడు? దాన్ని కడుగుతాడు కదండే, పూసుకుంటాడు కదా. అంతే యేసు ప్రభు నీ పాపం నా పాపం ఆయన భరించి నీకు బదులు నాకు రక్తంగా చచ్చిపోయి సమాధిలో పెట్టారు యేసు ప్రభు. ఒకే ఒక మాట చెప్పాలంటే సబ్స్టిట్యూట్, బదులు బదులు బదులు. ఇప్పుడు డ్యూటీకి పోతూ ఉంటారు, ఫస్ట్ షిఫ్ట్ సెకండ్ షిఫ్ట్లు ఉంటాయి. మీకు ఓడిఎఫ్లో ఉంటాయా? చెప్పు సార్. ఉంటాయి. అప్పుడు ఏంటంటారంటే, మా బంధువు ఎవడో యాక్సిడెంట్ అయిపోయింది, నేను ఈ దినం ఉదయం రాను మధ్యాహ్నం వస్తాను, కాబట్టి బాబు నా ఉద్యోగం నువ్వు, నా డ్యూటీ నువ్వు చేయను ఆయన అంటారా లేదా? రిలీవింగ్ చేసుకోరా, సబ్స్టిట్యూట్ బదులు. అదిగో సార్ ఈరోజు నా డ్యూటీ వచ్చింది, ఫలానా ఆయన చేస్తాడు సార్, నేను రేపు ఆయన డ్యూటీ అదే సబ్స్టిట్యూట్ అంటే బదులు. అది అట్లా యేసుక్రీస్తు ప్రభు మన పాపాల కోసం ఆయన శిక్ష భరించి మనకు రక్తంగా చచ్చిపోయి మళ్ళా లేచాడు, మన అప్పు తీర్చేశాడు. ఒక్క మాట చెప్తా, ఏంటిదంటే యేసుక్రీస్తు ప్రభులు వారు చేసింది ఏంటంటే, మనము చేసిన పాపాన్ని ప్రేమించి ఆయన శిక్ష భరించి రక్తంగా చచ్చిపోయి ఉచితంగా కృపచేత మన పాపాలు క్షమించేశాడు. మీరు ఎవరు మతంలో చేరొద్దండి, ఎవరు చేరొద్దండి. ఎవడైనా మతం అని చెప్తే కానీ నా దగ్గర తీసుకొనిరా, వానికి ఏం చేయాలో చేస్తా నేను, మళ్ళీ నాకు ఏ శిక్ష వచ్చినా పర్వాలేదు. అన్ని మతాలు ఒక్కటే. అన్ని మతాలు ఏం చెప్తాయి? పాపము చేయవద్దు, పవిత్రుడు కా అంటాయి. అన్నీ పవిత్రము కాలేము. అందుకని దేవుడు వచ్చి మన పాపాన్ని ఆయన మీద వేసుకొని మనకు బదులు రక్తంగా చచ్చిపోయి లేచాడు. మాకు 2 కొడుకులు, మీకు అందరికీ తెలుసు. ఎప్పుడు చెప్తా, ఒకరు సన్యాసిగాడు అన్నాడు, ఎప్పుడు కొడుకుని గురించి చెప్పాలా అన్నాడు. ఇంక నిన్ను గురించి చెప్పాలా? నిన్ను గురించి చెప్పాలా సన్యాసిగా? నిన్ను గురించి కథ చెప్పాలా నేను? అర్థమయ్యే భాషలో చెప్పరా సన్యాసి? నా కొడుకు యాక్సిడెంట్ చేస్తే మొత్తంకి దగ్గర 6,500 నేను కట్టిన. నేను 1,500 వానికి లైసెన్స్ లేదు, పెనాల్టీ కట్టాలా, ఆంధ్ర బ్యాంకులో కట్టాం. ఇది సుమారుగా ఎప్పుడు అంటే 20 సంవత్సరాలు 22 సంవత్సరాల ముందు. తర్వాత ఎవరు బాధితుడున్నాడే విక్టిమ్, వానికి 5,000 కట్టా. 5, 6, 15 అంతా అయిండే 6,500. ఎవరు కట్టారు? నేను కట్టాను. కేసు సంగారెడ్డిలో కొట్టేశారు. బయటకు వచ్చిన తర్వాత మా వాడు కాలర్ ఎగరేశాడు. ఏమరా అయ్యి కాలర్ ఎగరేస్తే మా డాడీ పుణ్యం అన్నాడు. మీకు అర్థమైంది కదండి? యేసు ప్రభు పుణ్యము ద్వారా పాపాలకు క్షమాపణ, ఆత్మకు శాంతి. యేసు ప్రభు నమ్మితే మరణములోని జీవంలోనికి దాటించబడతాం. ఈయనేం చచ్చిపోలే. ఎవరన్నా మాట్లాడితే చచ్చిపోయినాడని అద్దండి. క్రైస్తవుల భాష చచ్చిపోవడం కాదు, నిద్రించుచున్నాడు. ఏం చేస్తున్నాడు? నిద్రిస్తున్నాడు. యేసు ప్రభు మళ్ళా వస్తాడు. వచ్చినప్పుడు ప్రభునందు నిద్రించినటువంటి వారిని మొదట లేపుతాడు. ఆ తర్వాత సజీవులమైనటువంటి మనము మారు మనసు పొంది ఉంటే, మారు మనసుకు తగిన ఫలములు ఫలిస్తూ ఉంటే, అలాంటి వాళ్ళందరూ రెప్పపాటులో వెళ్ళిపోతాం. ఫస్ట్ ఆయన, నెక్స్ట్ మనం పోతాం. ఆ నిరీక్షణ ఉంది. ఆ మాట చదువుకొని ప్రార్థన చేసుకున్నాం. ఇంకా ఎవరైనా యేసు ప్రభు నమ్మకపోతే మిత్రమా, ప్రభుని బట్టి నీకు మనం చేసి చెప్తున్నా, మీరెవ్వరు మతం చేరొద్దు. మతంలో ఎవడు చేరొద్దు, ఎవడు పేరు మార్చుకోవద్దు, ఎవడు బొట్టు తీయద్దు, ఎవడు గాజులు తీయద్దు, ఎవడు మెట్టలు తట్టలు తీయద్దు. ప్రతివాడు కూడా రోత హృదయం. డాక్టర్ గారికి ఏ హృదయం ఇస్తే, ఏ శరీరం ఇస్తామంటే
డాక్టర్ గారు ఎవరికి కావాలి అయ్య గారు? రోగులకు. మంగళోడికి ఎవరు కావాలి? జుట్టు పెరిగినోడు. యేసు ప్రభుకి ఎవరు కావాలి? పాపులు కావాలి. పాపులు కావాలి. పాపులారా రండి, ప్రయాసపడి భారము మోసుకున్న సమస్తమైన జనులారా నా యొద్దకు రండి, నేను మీకేమిస్తాను? ప్రభుని యేసుని విశ్వాసం ఉంచితే మరణంలోని జీవంలోనికి దాటిపోతాడు. అందుకని 6:23 అది అట్లే పెట్టుకొని ఆయన రోమిలకు 6:23 పాపము వలన వచ్చే జీతం మరణం, అయితే దేవుని కృపావరం మన ప్రభు అని క్రీస్తు యేసునందు నిత్య జీవం. నిత్య జీవం. ఆయనకు మరణం లేదు, నిత్య జీవాన్ని పొందాడు, కృపచేత పొందాడు. కాబట్టి దేవుని వాక్యం ఏం చెప్తుంది అంటే 11:25 అది అట్లే పెట్టుకో. 11:25 యోహాను సువార్తలో చెప్తాడు, నా యందు విశ్వాసం ఉంచిన వాడు చనిపోయినను బ్రతుకును, బ్రతికి నా యందు విశ్వాసం ఉంచువాడు అన్నటికీ. అర్రే కంగారు ఎందుకు పడతారు బాబా? కంగారు ఎందుకు పడతారు? నేను పోదామనుకుంటే నాకు రావట్లే, నేను పోదామనుకుంటా రావట్లే. ఏమయ్యా బాబు నీకు? ఆయన ఇంకా ఉతకాలు బతకాలనుకుంటున్నాడు. ఎందుకు? అందరిని చంపడానికే. గుర్తుపెట్టుకోండి, దేవుని యొక్క సంకల్పం, దేవుడు మంచిగా దేవుడు సిద్ధపరిచినాడు తనని. అదిగా బిడ్డలు కూడా ఓపిక పడి చేసినారు సేవ. ఇట్స్ నాట్ అన్ ఆర్డినరీ థింగ్. తెలుసా అండి? మీరు చాలా అనుకుంటారు కానీ సేవ చేయడం సామాన్య విషయం కాదు. ఆయన భరించడం సామాన్య విషయము కాదు. కొన్ని సంవత్సరాలుగా పాపం బాధపడుతున్నాడు. అయినా వస్తాడు, గమ్మును కూర్చుంటాడు, కుర్చీలో కూర్చుంటాడు. కొంచెం లేట్ అయిందనుకో, నేను వస్తే లేట్ అవుతుంది ఆయనకు తెలుసు. అందుకని కొంచెం ఏదైనా తినేసి వస్తాడు పాపం. కానీ బాధలు ఏం లేవుగా. ఇప్పుడు ఏం చేస్తున్నాగా? నిద్రించుచున్నాడు. అందుకని 14 ఆ మాట చదివేసి ప్రార్థన చేస్తాం. ఎవరైనా సరే ఇంకా యేసు ప్రభుని నమ్మకపోతే, పాప క్షమాపణ నిశ్చయత లేకపోతే, నువ్వు ప్రభుని నమ్ముకున్నావు కానీ బతికే మారలేదు నీకు. ఒక్క బతుకు మారలేదు నీకు. ఎవడైనా నువ్వు క్రీస్తు నన్ను ఉండైన నూతన సృష్టి, పాతవి గతించను, సమస్తము క్రొత్తవాయను. నేను అన్నాను ఒక ఆయన, ఏం పేరు నాన్న? నా పేరంటే యేసుపాదము అన్నాడు. ఏడిపోతున్నావంటే కళ్ళు కొట్టుకుపోతున్నాను అన్నాడు. ఈయన పాదాలంట కళ్ళు కొట్టుకుంటా. ఆహాహాహా, ఏం పాదమయ్యా నీకు కదా. ఇలా వద్దు మనకు. చదవని ఆ మాట చదివేసి ప్రార్థన చేసుకుందాం. యేసు మృతి పొంది తిరిగి లేచెనని నమ్మిన ఎడల అదే ప్రకారము యేసునందు నిద్రించుచున్న వారిని దేవుడు ఆయనతో కూడా వెంట పెట్టుకుని ఆ మహిమా శరీరంతో వస్తాడు. మన సారు ఆడ షుగర్ ఉండదు, బీపీ ఉండదు, హార్ట్ అటాక్ ఉండదు, జుట్టు కూడా పోయినది ఏముండదు. అంత మహిమా శరీరమే. ఆ మహిమా శరీరంతో వస్తాడు. ప్రభు రాకడ వరకు సజీవులమై నిల్చుండు మనము నిద్రించిన వారి కంటే ముందుగా ఆయన సన్నిధికి చేరము. ఆర్భాటముతోను ప్రధాన దూత శబ్దముతోను దేవుని బూరతోను నుండి ప్రభు దిగి వచ్చును. మళ్ళా వస్తాడు యేసు ప్రభు. మీరు నమ్మినా సరే నమ్మకపోయినా సరే బాబు, యేసు ప్రభు మళ్ళా వస్తాడు. మొదటిసారి వచ్చాడు రక్షించడానికి, రెండవసారి వస్తున్నాడు తన బిడ్డలందరూ తీసుకొని పోవడానికి. ఎంత గొప్ప దగ్గర ఉండదమ్మా. కొన్ని సందర్భాలు బీపీలు వస్తారా బిడ్డ, జాగ్రత్త. డూ యూ హ్యావ్ ఎనీ థ్యాంక్స్ మీటింగ్? యూ టెల్ లెటర్. సాటర్డేనా? సరే. దిస్ ఇస్ ఆఫ్టర్నూన్ ఆర్ ఈవినింగ్? ఆఫ్టర్నూనా? శనివారం మధ్యాహ్నం పెట్టుకుంటారు. మీరేమి కంగారు పడిన అవసరం లేదు. ఎందుకంటే దేవునికి వందనాలు చెప్పడం మంచిది, అంతకంటే మించింది ఏమీ లేదు. ధన్యత. అందుకని ప్రియులారా, దేవుడు వస్తాడు. ఈ మట్టి శరీరం, బలహీనమైన శరీరం, షుగర్తో ఉండేటువంటి శరీరం, బీపీలు ఉండేటువంటి కోపతాపాలు ఉండేటువంటి శరీరం, ఈ శరీరంలో నుండి దేవుడు ఏం చేస్తాడు? ఆయన మహిమా శరీరంగా మారుస్తాడు. దేవుని వలే ఉంటాం, దేవునితోనే ఉంటాం, దేవుడు ఉండే చోట ఉంటాం. అది మన ఇల్లు. నువ్వు ఎంత పెద్ద ఇల్లు కట్టుకున్నా రేపు నేను బడబడ బయటికి లాగుతారు. ఇట్లా వాళ్ళు చాలామంది చూశాను నేను, ఒకరిని కాదు. రేపు నన్ను కూడా ఏం చేస్తారు? బడబడ ఇడుస్తారేమో, నన్ను కర్ర పెట్టి ఇడుస్తారేమో. గుర్తుపెట్టుకో. పోదాం మరి అక్కడికి, మన ఇంటికి వెళ్ళిపోతాం. ఇప్పుడు తాను దేవునింటికి వెళ్ళిపోయాడు. అందుకని బైబిల్ చెప్పేది ఏంటంటే, పరదేశులం, యాత్రికులం. రెండో మాట ఏంటంటే, మనమందరము మట్టికి మార్చబడుతున్నాం.
ఏంటి మార్చబడింది మట్టికి అంటే శరీరం. ఆత్మ ఎక్కడికి పోతుందంటే దేవుని దగ్గరికి. ఆత్మ దేవుడు ఇచ్చాడు కాబట్టి దేవుని దగ్గరికి. దేవుని దగ్గరికి పోవాలంటే పవిత్రము కావాలి. అవే ఆత్మశుద్ధి. అన్ని మతాలు చెప్తాయి ఏ మతాన్ని ద్వేషించద్దు, కానీ ఏ మతం కూడా ఆత్మను శుద్ధి చెయ్యలేదు. అందుకని ఆ పరమాత్ముడు మనల్ని ప్రేమించి మన శిక్ష తానే భరించి రక్తం కాచి చచ్చిపోయి తిరిగి లేచిన. ఇది పుణ్యం, యేసు పుణ్యం. దాన్నే కృప అంటారు. కృపచేత రక్షణ. ఇది మీ వల్ల కలిగింది కాదు, పుక్కటికి వచ్చిందిరా అంటారు చూడండి. అట్ట యేసు ప్రభు ప్రేమను బట్టి పుక్కటికి. ఆ చిన్న బిడ్డ బర్త్డే అంటే వాళ్ళ అమ్మ నాయన ఎక్కడ లేని చాక్లెట్లు, బట్టలు